ఈసారి ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. సో మనం ఈరోజు కైవల్యోపనిషత్ చెప్పుకుంటున్నాము. ఇది నాలెడ్జ్ నుంచి మనల్ని ఎక్స్పీరియన్స్కి తీసుకెళ్తుందని చెప్పుకున్నాము. ఈ ఒకసారి శాంతి మంత్రాన్ని చెప్పుకొని మనం ముందుకు వెళ్దాం. ఓం భద్రం కర్ణేభి శృణుయామ దేవాః, భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాః, స్థిరైరంగై సుష్ఠువాస్తస్తనూభిః, వ్యశేమ దేవహితం యదాయుః, స్వస్తి న ఇంద్రో ఉద్రశ్రవాః, స్వస్తి న పూషా విశ్వవేదాః, స్వస్తి నస్తాక్షో అరిష్టనేమిః, స్వస్తి నో బృహస్పతిర్దదాతు. ఓం శాంతి శాంతి శాంతి. సో దీంట్లో మనము ఈ ఉపనిషత్తులో మనం మెయిన్ గా ఏంటి అంటే ఈ కార్యకారణ సం సంఘాత యోగ్యత అంటారు. అంటే మనం మామూలుగా చెప్పుకుంటా ఉంటాము, ఏ ఉపనిషత్తు అయినా ఏ టీచింగ్ అయినా కానీ మనకి ఒక అర్హత అనేది ఉండాలి. ఆ అర్హతని పొందటానికి అని చెప్పేసి మనము కృషి చేస్తూ ఉంటాం. ఆ కృషి చేసేటప్పుడు మనము అధికారిగా మారాలి. ఆ అధికారిగా మారటానికి దీంట్లో అశ్వలాయనుడు అనే ఆయన సర్వ అధికారిగా వచ్చారన్నమాట ఈ కైవల్యోపనిషత్తుకి. ఓకే. ఆ వాళ్ళిద్దరి గురించి చెప్పుకునే ముందు ఇక్కడ మనకి ఈ శాంతి మంత్రంలో మనకి ఏమి అవసరం ఉంటుంది అని చూద్దాం. అంటే ఈ అథర్వణ వేదం వచ్చేటప్పటికి ఏంటి అంటే మన జీవితంలో ఉపయోగపడేవన్నీ అథర్వణ వేదంలో ఉంటాయి అని చెప్తారు. మన జీవితానికి కావలసినవి, మనము బాగుపడటానికి కావలసినవి చాలా టిప్స్ కానీ అవన్నీ ఉంటాయి అని చెప్తారు మామూలుగా. అట్లానే ఇక్కడ చూస్తే మనము మన సెట్టింగ్ అంతా, మనం ఎలా వింటున్నాము, ఎలా ఉంటున్నాము, మన మనోస్థితి ఎలా ఉంది, అవన్నీ కూడాను ఆ ఎంత జాగ్రత్తగా ఉండి అవన్నీ ప్యూరిఫై అయితేనే మనము అశ్వలాయనుడు అవుతాం అన్నమాట. ఈ అశ్వలాయనుడు అయితే ఇక్కడ రెండు రకాలుగా మనం చెప్పుకోవచ్చు. అక్కడ అశ్వము, ఆయనము. అశ్వము ఆయనము అంటే ఒక రకంగా చూస్తే ఏంటంటే ఆ కర్మకాండ గాని ఉపాసనా కాండలో బాగా ప్యూరిఫై అయిపోయి తనని తాను కంట్రోల్ చేసుకోగలిగిన స్థితికి చేరుకున్న సాధకుడు అన్నమాట. ఆ సాధకుడికి ఏం కావాలో తెలుసు, ఎలా తను ఉద్ధరింపబడాలో అర్థమైంది తనకి. అందుకనే ఆయన అశ్వలాయనుడు అన్నమాట. ఎవరి దగ్గరికి వెళ్ళాడు టీచింగ్ కి? డైరెక్ట్ గా చతుర్ముఖ బ్రహ్మ దగ్గరికి వెళ్ళారు. ఆ చతుర్ముఖ బ్రహ్మ ఆయన టీచింగ్ చేస్తున్నారు అంటే దాని అర్థం ఏంటి ఇక్కడ అనేది ఒకసారి పరిశీలిద్దాం. మనము చాందోగ్య ఉపనిషత్తులో బ్రహ్మసూత్రాల్లో చూసుకుంటే ఏంటంటే ఈవెన్ భగవద్గీత 8వ అధ్యాయంలో మనకి ధూమ్ర మార్గము, కాంతి మార్గము అని చెప్పేసి రెండు మార్గాలు చెప్పారు. కాంతి మార్గం వచ్చేటికి క్రమముక్తి అని చెప్తారు. ఆ క్రమముక్తిలో ఈ సాధకుడు బ్రహ్మలోకానికి వెళ్తాడు అని చెప్పి చివరికి చెప్తారనమాట. అంటే అల్టిమేట్ గా అక్కడికి వెళ్తే అర్థం ఏంటి అంటే దాని తర్వాత ఇంకా సృష్టి అనేది ఆయన దగ్గర నుంచి వచ్చింది కాబట్టి ఈ వెష్టి గాని సమిష్టి గాని అన్ని ఆ చతుర్ముఖ బ్రహ్మతో వచ్చినాయి మనకి. అంటే ఈ సమిష్టి కర్మలు, సమిష్టి కర్మ వాసనలు అవన్నీ ఏమైతే ఉన్నాయో వాటిని బట్టే ఆయన క్రియేట్ చేయాలి కదా. అలానే ఈ మామూలుగా వేష్టి పరంగా చూసుకుంటే ఏంటి అంటే అహం బ్రహ్మాస్మి అనేది ఉంటుంది. సమిష్టి పరంగా చూసుకుంటే సర్వం కల్విదం బ్రహ్మ అంటే ఉన్నదంతా పరమాత్మే, ఉన్నదంతా నేనే అనే భావన రావటమే సర్వం కల్విదం బ్రహ్మ. ఆ భావన దాకా వెళ్ళాలి అంటే అల్టిమేట్ గోల్ ఏంటి? మనం ఆ చివరికి వెళ్ళి బ్రహ్మలోకం దగ్గర నుంచి వెళ్ళాము అంటే దాని అర్థం ఏంటి? ఇంకా ఆ తర్వాత ఇక పైన పరమాత్మే అన్నమాట. క్రియేషన్ అనేది ఆ తర్వాత వచ్చింది. సో ప్రొజెక్షన్స్ అన్ని తర్వాత వచ్చినాయి. సో అందుకని ఆయన దగ్గరికే డైరెక్ట్ గా వెళ్ళటం జరిగింది. ఈ ఉపనిషత్తులో ఎనాలజీ ఏంటంటే ఒక క్యారెక్టర్స్ లాగా కాకుండా నీలో ఉన్నటువంటి
అశ్వలాయనుడు, నువ్వే అశ్వలాయనుడు, అంత కంట్రోల్డ్ గా ఉన్న సీకర్వి, నీలో ఉన్న పరమాత్మ తత్వం ఏదైతే ఉందో, సమిష్టి కర్మలు, ఆ కారణ శరీరంలో ఉన్న వాటిని అంతర్ముఖమై నువ్వు ఆ చివరి తత్వం ఏదైతే ఉందో అక్కడ దాకా నువ్వు ప్రయాణం చేసి నువ్వు అర్థం చేసుకొని ఆ మొత్తము స్థితికారత్వాన్ని, తర్వాత సృష్టిని, లయాన్ని, అన్నిటినీ అర్థం చేసుకొని ఆ చివరి స్టేజ్ అయిన కైవల్యం వైపుకి వెళ్ళటం అన్నమాట. దానికి ఏం కావాలి? మనకి అంతర్ముఖం అవటం, మెడిటేషన్ కావాలి. దాన్ని మనలో ఉన్నటువంటి ఆ కేవ్ కేవ్ లో, హృదయ కేవ్ అంటాం, దాంట్లో ఉన్న హృదయాంతరాళల్లో ఉన్నటువంటి నిన్ను నువ్వు తెలుసుకోవాలి. అది తెలుసుకోవటమే రియలైజేషన్. ఈ ఉపనిషత్తులో ఐఆమ్ శివ అని చెప్పేసి ఆ నాన్ డ్యూయల్ నాలెడ్జ్, ఆ అద్వైత పరంగా ఉన్నటువంటి అంతా శివుడే అని చెప్పి తెలుసుకునేది శివతత్వం చెప్తుందన్నమాట. తర్వాత ఇక్కడ శివ అని కాకుండానే అదే మొత్తం బ్రహ్మమే అని చెప్పి తెలుసుకోవాలి. ఫ్రీడమ్ ఫ్రమ్ సంసార, రిజల్ట్ కైవల్యం అన్నమాట. ఇది ఓవర్ వ్యూ అన్నమాట. ఈ శ్లోకాలు గనక కొంచెం చూస్తే మనము ఫస్ట్ మొత్తం 25 శ్లోకాలు ఏమో ఉన్నాయి. ఆమ్, అశ్వలాయనుడు మొదటి 2 శ్లోకాల్లో ఆ క్వాలిఫికేషన్, ఆయన హైయెస్ట్ నాలెడ్జ్ని అడగటం. ఆయన వెళ్ళి నాకు మోక్షం కావాలి లేకపోతే ఇంకొకటి కావాలి అని అడగలేదు. ఆయన వెళ్ళి ఏం అడిగాడు అంటే నాకు బ్రహ్మ విద్యని నేర్పించమని అడిగాడు. బ్రహ్మ విద్యని నేర్పించటం అంటే నిజంగా బ్రహ్మ విద్యని నేర్చుకుంటే మోక్షం కావాలి అన్న కోరిక కూడా ఉండదు ఇంకా. అంటే నువ్వే అది అయ్యున్నావు అని తెలుసుకుంటమే బ్రహ్మ విద్య లక్ష్యం అన్నమాట. సో ఆ క్వాలిఫికేషన్స్ అన్ని ఆయనకి వచ్చినాయి. అవన్నీ కూడా దాంట్లో డిస్క్రైబ్ చేస్తారు, మనం చెప్పుకుందాము. తర్వాత ఈ నాలెడ్జ్ అనేది, ఇవన్నీ బ్రహ్మ విద్య అనేది కర్మ ద్వారా కానీ వేరే దేని ద్వారా కూడాను మనం పొందలేము. ఓకే, కేవలం జ్ఞానం ద్వారానే పొందుతాము అని చెప్పేసి అది ధృవీకరిస్తుంది అనమాట. అంటే ఇక్కడ 2 అంశాలు ఉంటాయి. ఒకటి, మెయిన్ గా మనం చేసే సాధన ఒకటి ఉంటుంది. మిగతావి ఏంటంటే దానికి ఉపయోగపడేటువంటి సాధనలు కొన్ని ఉంటాయి. అంటే సహకారి సాధనలు అంటారు, మెయిన్ సాధన అన్నమాట, ప్రధాన సాధన. మనం చేసేవన్నీ కూడాను సహకారి సాధనలే. ఎప్పుడైతే నువ్వు అంతర్ముఖమై మొదలు పెడతావో, అంటే శ్రవణ మనన నిధిధ్యాసల అనే అంశాల్లో నువ్వు ఎప్పుడైతే ప్రవేశించావో అప్పుడు నిజమైనటువంటి సాధన మొదలైందనమాట. అప్పటిదాకా నువ్వు చేసేవన్నీ సహకారి సాధనలే అనమాట, అంటే యాక్సెసరీస్. సో ఇది ఈ 5వ శ్లోకంలోనేమో నువ్వు ఎలా ఇన్వర్డ్ అయ్యి నువ్వు లోపల చూసుకోవాలి అని చెప్తుంది. తర్వాత నిర్గుణ బ్రహ్మ గురించి 6వ శ్లోకంలో చెప్తుంది అనమాట. తర్వాత నువ్వు అది కష్టం కాబట్టి కొంచెము సగుణ మెడిటేషన్ కూడా నువ్వు చేయొచ్చు. సగుణంగా కూడా నువ్వు చేసుకుంటూ దాన్ని ఆసరాగా తీసుకొని నీ మైండ్ని నువ్వు కొంచెం ప్యూరిఫై చేసుకొని, ఏదన్నా ఇంకా ఇదివరకు ఆల్రెడీ ప్యూరిఫై అయి ఉంది, ఇంకా విక్షేప దోషాలు కొంచెం కొంచెంగా ఉంటాయి, నాది నేను అనే భావనలో. ఆ ఆ విక్షేపం ఏదైతే ఉందో అదంతా పోవటానికి ఈ సగుణ మెడిటేషన్ మళ్ళీ హయ్యర్ లెవెల్. ఏది మనం మామూలుగా మాట్లాడుకునే సగుణ మెడిటేషన్ కాదు ఇక్కడ, ఇంకొక హయ్యర్ లెవెల్లో చేసుకుంటాం అనమాట. తర్వాత 8 నుంచి 10 దాకా ఏంటంటే ఉన్నదంతాను మనము ఈ ఈ దేవుళ్ళ గురించి కానీ, కాలం కానీ, మనకు కనిపించే జీవాలు, జడమైనవి అన్నీ కూడాను పరమాత్మేను, ఈ నాలో ఉన్న సెల్ఫే అంతటా వ్యక్తం అవుతుంది అనేది తెలుసుకోవటం అన్నమాట. తర్వాత 11 నుంచి 14 వచ్చేటప్పటికి ఏంటంటే ఇందాక మనం ఏం చెప్పుకున్నాము, మనము బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళారు. ఆ తర్వాత దాని ముందు మనం క్రియేషన్ కనుక గుర్తు చేసుకుంటే పరమాత్మ మాయతో కలిస్తే ఈశ్వరతత్వం అన్నాం. ఆ ఈశ్వరతత్వానికి త్రిగుణాలు యాడ్ అయినప్పుడు అప్పుడు సృష్టి మొదలవుతుంది అని చెప్పుకున్నాం కదా. ఈ అవస్థాత్రయం అని కానీ మనము అవన్నీ తీసుకుంటే ఏంటంటే త్రిపుటులన్నీ కూడాను దానికి సంబంధించినవి అన్నమాట. ఆ త్రిపుటికి ఓవర్కమ్ అయ్యి ఇంకా ముందుకు వెళ్ళటం అనేది ఆ మహావాక్య విచారణ, అదంతా అవస్థాత్రయంలో. అప్పుడు మనం కొంచెం డిటాచ్ అవ్వటం నేర్చుకుంటాం అనమాట. ఈ చివరి కొంచెం 15 నుంచి 19 దాకా ఏంటంటే ఆ
ఆ డిసైపుల్ అంటే శిష్యుడు అశ్వలాయనుడు నేనే బ్రహ్మాన్ని అని ఆ బ్రహ్మ విద్యను అప్పటిదాకా విన్నాయన నేనే బ్రహ్మాన్ని అని చెప్పేసి జీవన్ముక్తుడిగా ఆయన రూపు చెందటం అన్నమాట. ఓకే. తర్వాత చివర్లో శతరుద్రీయం గురించిన ఒక చిన్న ఇంట్రెస్టింగ్ ఉంటుంది అక్కడ. అది కూడా మనం తర్వాత చెప్పుకుందాము. సో ఇవన్నీ ఉంటుంది. ఇంకా కోర్ థీమ్స్ ఏంటి అసలు? మనం ఏ దృష్టితో ఈ కైవల్యోపనిషత్తుని చూడాలి? మనలో కొన్ని ఆలోచనలు, కొన్ని వాసనలు, ఉపాసన పట్ల కానీ, భక్తి పట్ల కానీ, లేదా కర్మ పట్ల, జ్ఞానం పట్ల కొన్ని కొన్ని ఆలోచనలు ఉన్నాయి, కొన్ని అవగాహనలు ఉన్నాయి మనలో. ఆ కోర్ థీమ్స్ ని పరిశీలించుకోవాలన్నమాట. ఫస్ట్ ఏంటంటే నాలెడ్జ్ ఓవర్ రిచువల్స్. మనము ఇది నేర్పించేది ఏంటంటే మనకి ఈ మనం చేసేది ఏదైనా ఇప్పుడు జ్ఞాన సంపాదన చేయటం కూడా ఒక రిచువల్లే. ఒక కావ్యాన్ని చదవటము, దాన్ని విశ్లేషణ చేయటం అది కూడా ఒక రకమైన రిచువల్లే. కానీ దాన్ని శ్రవణ మనన నిధిధ్యాసల ద్వారా దాన్ని అంటే మన ఋషులందరూ ఈ మంత్రాలని ఎలా చెప్పారు? ద్రష్టలుగా చెప్పారు. అంటే వాళ్ళకి విజువలైజ్ అయితే చెప్పినవి ఇవన్నీ. అందుకని ఏంటంటే మనం కూడాను మన జీవితానికి ఆ మంత్రము విజువలైజేషన్ చేసుకోవాలి. నా వాసనలకి ఏది సహకరిస్తుంది? నేను ఎలా మారాలి అనే దాంట్లో ఆ రిచువల్స్ ఒక స్టీరియో టైప్స్ ఉంటాయి మనలో. ఆ ప్యాటర్న్స్ ఉంటాయి అన్నమాట. ఆ ప్యాటర్న్స్ అన్ని రిచువల్సే. ఆ రిచువల్స్ ని అర్థం చేసుకోవటం ఈ ఉపనిషత్తు నేర్పిస్తుంది. తర్వాత ఈ సెకండ్ స్టెప్ లో ఏంటంటే ఈ జ్ఞాన భక్తి ధ్యాన ఇవన్నీ కూడాను కంబైన్ చేసి వాటన్నిటిని ఎలా కోఆర్డినేట్ చేసుకోవాలి అనేది కూడా ఒక కోర్ థీమ్ అన్నమాట దీంట్లో. వాటిని మనం ఎలా ఉపయోగించుకోవాలి అట్ హైయెస్ట్ లెవెల్ అనేది మనకు నేర్పిస్తుంది. తర్వాత ఈ నాన్ డ్యూయల్ సుప్రీం సెల్ఫ్ అన్నిటికన్నా అంటే పరమాత్మ తత్వం ఏదైతే ఉందో, అన్నిటా ఉన్నది ఏదైతే ఉందో, ఆ ఎట్రిబ్యూట్స్ ఏమైతే ఉన్నాయో, దాని క్యారెక్టర్స్ ఏమైతే ఉన్నాయో వాటిని దృఢంగా మనకి నేర్పిస్తుంది అనమాట. ఓకే. తర్వాత ది క్రియేటర్ అండ్ ద సెల్ఫ్ ఆర్ వన్. అంటే ఒక క్రియేషన్ నుంచి మొదట వచ్చిన ఏదైతే ఉందో పంచీకరణం జరిగి అవన్నీ ఎలాగైతే వస్తున్నాయో అలానే వెస్టిగా నువ్వెందుకు ఒక మనిషిగా ఒక జీవిగా నువ్వు రూపుదాల్చుకుంటున్నావు, అది ఈ పరమాత్మ అంతా ఒక్కటేను అని చెప్పి చెప్పటం అన్నమాట. తర్వాత దాని మూలాన మనకేమవుతుంది? మనలో ఉన్న ఆవరణ దోషం కంప్లీట్ గా పోతుంది అనమాట. పోయి ఇగ్నోరెన్స్ అనేది పోయి ఆ డార్క్నెస్ అనేది డిజపియర్ అయ్యి లైట్ అపియర్ అవుతుంది అనేది ఒకటన్నమాట. ఇది అంతే, అదే జీవన్ముక్త స్థితి. తర్వాత ఇది లిబరేషన్ వైల్ లివింగ్. ఇక్కడ ఏ రియలైజ్డ్ పర్సన్ ఎలా ఉంటారు అంటే ఫ్రీ ఫ్రమ్ ఆల్ ద కార్మిక్ బాండ్స్. తర్వాత డివైన్ సెల్ఫ్ ని సర్వం కల్విదం బ్రహ్మలాగా అంతా చూస్తూ ఉంటారు అనమాట. ఇది ఈ పీస్, ఫియర్లెస్నెస్, బ్లిస్ అనేది మనం తర్వాత మాట్లాడుకుందాము. ఒక్కొక్క శ్లోకం వచ్చినప్పుడు వాటిని ప్రాక్టికల్ గా ఎలానో చూద్దాం. ఈ కైవల్యము వచ్చేటప్పటికి ఏంటి? అబ్సల్యూట్ ఇన్నర్ ఫ్రీడమ్ ఎనీ ఎక్స్టర్నల్ సర్కమ్స్టాన్స్ లో ఉండదు అని. అంటే మనకు జరుగుతున్నవన్నీ కూడాను మన జీవితంలో అవి మన ప్రొజెక్షన్సే. ఓకే. మనకి ఎవరన్నా కష్టం కలిగించినా, మనకి ఎవరన్నా సుఖం కలిగించినా, మనం చేద్దాం అనుకున్న పనిలో ఎవరన్నా అడ్డుపడుతున్నా అవన్నీ కూడా మన ప్రొజెక్షన్సేను అని చెప్పి తెలుసుకుంటాం అన్నమాట దీంట్లో. ఓకే. అది ఎలానో కూడా తర్వాత చూద్దాం. సో ఇప్పుడు ఈయన వచ్చి ఎట్లా ఉందో మొత్తం అంతా చూద్దాం. ఇది ఇది జిస్ట్ లాగా పైన మనం అంతా నేర్చుకున్నాము. ఇది ఈయన ఏం చెప్తున్నారో చూద్దాం. ఓం అథాస్వలాయనో భగవంతం పరమేష్టినం ఉపసమేత్యోవాచ అధీహి భగవత్ బ్రహ్మ విద్యాం వరిష్టాం సదా సద్భిః సేవ్యమానాం నిగూఢాం యయా చిరాత్ సర్వపాపం వ్యపోహ్య పరాత్పరం పురుషం యాతి విద్వాన్ అని చెప్పి ఉంది. ఇప్పుడు దాన్ని జాగ్రత్తగా కొంచెం పరిశీలిస్తే మనము ఈ అశ్వలాయనుడు వచ్చి మనం ఇందాక చెప్పుకున్నాం కదా,
ఆయన మెయిన్ గా అడుగుతున్నది ఏంటి అంటే బ్రహ్మ విద్యాం అని అడుగుతున్నాడు. ఓకే. ఈయనకు ఉండాల్సిన హ్యూమిలిటీ అవన్నీ ఉన్నాయి. ఇక్కడ హ్యూమిలిటీ అంటే ఏంటి అంటే ఏదో ఒక గురువు దగ్గరికి వెళ్ళి మనం నమ్రతతో ఉండి అట్లా మాట్లాడటమే కాదనమాట. మనము మన జీవితంలో జరుగుతున్నటువంటి సంఘటనలు ఏవైతే ఉన్నాయో అంతర్ముఖం అవటానికి ఉపయోగపడేవి, అంతర్ముఖం అవటానికి అడ్డుపడే వాటన్నిటికీ నమ్రతతో వ్యవహరించడం నేర్చుకోవాలి. ఎందుకంటే వాటన్నింటిలో బ్రహ్మమే వ్యక్తమవుతా ఉంది. ఆ బ్రహ్మము మనకి నేర్పించాలి. ఆ సెల్ఫే మనకు నేర్పిస్తుందని ఒక ఉపనిషత్తులు నేర్చుకున్నాం. ఆ సెల్ఫే మనకి నేర్పించాలి అంటే మనకి పేషెన్స్ రావాలి. ఆ నమ్రత అంటే మనకు జరుగుతున్న ప్రతి సంఘటనలో ఆ ఎమోషన్స్ ని మాడ్యులేట్ చేసుకొని దాంట్లో మనము ఉంటేనే అంతర్ముఖం అవ్వగలుగుతాం అనమాట. ఓకే. అంటే అక్కడ ఆ బ్రహ్మ చతుర్ముఖ బ్రహ్మ దగ్గరికి వెళ్తున్నాము అంటే అర్థం ఏంటి అంటే నువ్వు మూలానికి వెళ్ళి ఈ సృష్టి నీకు జరుగుతున్నటువంటి నీ ముందు జరుగుతున్న ప్రొజెక్షన్ అంతా కూడాను జరిగేటువంటి మూలం ఆ బ్రహ్మ చతుర్ముఖ బ్రహ్మ దగ్గర నుంచి వస్తుంది. అంటే నీలో ఉన్న చతుర్ముఖ బ్రహ్మ ఎవరైతే ఉన్నారో ఆ సమిష్టి వాసనలు నువ్వు ఎలా అర్థం చేసుకుంటున్నావు, ఆ సమిష్టి కర్మలని నువ్వు ఎలా ఫాలో అవుతున్నావు అనేది కూడాను దీంట్లో ఆ నమ్రతా భావం ఉండాలి. అంటే ప్రతి సంఘటనలో నువ్వు అధ అశ్వలాయనో భగవంతం పరమేష్టి అనే భావనతో మనం ఉండాలన్నమాట. అప్పుడు మాత్రమే మనము ఆ బోధ మనకి లోపల నుంచి వస్తుంది అని చెప్పి తెలుసుకోవటం అన్నమాట ఇక్కడ. ఓకే. తర్వాత రెండో దాంట్లో ఏమవుతుంది అంటే ఈయన ఇంత నమ్రతతో ఇంత అర్హతతో అడుగుతున్నాడు కాబట్టి ఆయన ఆ, వచ్చేసి మనకి ఇక్కడ చూస్తే తస్మై సా హోవాచ పితామహశ్చ శ్రద్ధాభక్తి ధ్యాన యోగాదవై అని చెప్తున్నారు. అంటే ఈ ఆ బ్రహ్మగారు ఏం చెప్తున్నారు, ఆయనలో ఏం చూశాడు, ఫెయిత్ డివోషన్ మెడిటేషన్ చూశాడు. ఓకే. అవన్నీ కలగాపులగంగా అన్ని కనపడుతున్నాయి తనలో అనమాట. ఆ దాని పట్ల బ్రహ్మ విద్య పట్ల నమ్మకము, బ్రహ్మ విద్య నేర్చుకోవాలన్న భక్తి, ఆ బ్రహ్మ విద్యకు కావలసినటువంటి మొత్తం అర్హతలన్నింటినీ ఆయన సంపాదించుకొని వచ్చాడనమాట. అవన్నీ కూడా కావాలి అని చెప్పి ఇక్కడ భగవానుడు ఆయన చెప్తున్నాడు, ఆ చతుర్ముఖ బ్రహ్మగారు. ఇక్కడ మనం ప్రాక్టికల్ గా ఆలోచిద్దాం. ఏంటి ఇది, ఈ శ్రద్ధ అనేది ఏంటి అంటే మామూలుగా భక్తి మనకి నమ్మకము ఇవన్నీ చెప్పుకుంటాం ఎప్పుడు. కానీ ఉన్నది ఒక్కటే అనే నమ్మకం మనకు కలగాలి. దానిపైన నిజమైన నమ్మకం ఉండాలి. దాన్ని నమ్మటానికి మన గురువులు చెప్తున్నారు కాబట్టి అది నిజమై ఉంటుంది అని చెప్పి నమ్మాలన్నమాట. అలానే మనం నేర్చుకున్న శాస్త్రంలో ఇప్పటిదాకా నేర్చుకున్నాం కాబట్టి దాన్ని కంపల్సరిగా నమ్మాలన్నమాట. తర్వాత అది నేర్చుకుంటూ డైలీ ప్రాక్టీస్లో ఏం చేయాలి మనం అంటే మనకి మన రోజు చేసే సంఘటనలో ప్రతి సంఘటనలో ఒక రియాలిటీ ఉంటుంది, ఒక నిజతత్వం ఉంటుందని ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటాం. ఆ ఎమోషన్ ఎప్పుడైతే వచ్చిందో అంటే డౌట్ ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు వెంటనే ఒక మంత్రం లాగా ఇది నాలోనే ఉన్నది, నేను గుర్తు చేసుకోవాలి, దీన్ని క్లారిటీ తెచ్చుకోవాలి. అది డైలీ ప్రాక్టీస్ గా లోపల లోపల మనం రెడీ అవ్వాలి అట్లా. అది అలా శ్రద్ధని పెంచుకొని మనము ఒక సాధకుడిగా ఎదగచ్చు అనమాట. ఆ శ్రద్ధ పెరిగే కొద్దీ మనము అంతర్ముఖం అవ్వాలన్న భావాన్ని లోపలున్న సెల్ఫే మనకి టీచ్ చేస్తూ ఉంటుంది అనమాట. అంటే ఆ బ్రహ్మే మనకి టీచ్ చేస్తూ ఉంటారు. ఇంకా డివోషన్ అనేది ఎలా అంటే ఈ భక్తి తత్వం అనేది ఎలా రావాలి అంటే ఆ ఇన్వర్డ్ తిరగాలి. ఓకే. నాలో ఉన్న ఆ పరమాత్మని నేను తెలుసుకోవాలి, దాన్ని మించింది లేదు అనే ఒక ఉన్నత స్వభావాన్ని బాగా మనసుకు అలవాటు చేయాలన్నమాట. ఎమోషనల్ గా కాకుండా ఉన్నతంగా ప్రతి సంఘటనలో నువ్వు నేర్చుకుంటూ ఉన్నావు కాబట్టి ప్రతి శ్వాసలో అహం బ్రహ్మాస్మి అనేది అంతటా ఉన్నది ఒక్కటేను అన్న భావాన్ని నువ్వు దృఢపరుచుకుంటూ ఉండాలన్నమాట. అట్లా దృఢపరుచుకుంటూ ఉంటే అప్పుడు స్లోగా ఏమవుతుందంటే ఇది ఒక్కసారిగా ఈగో అనేది
ఈ చివరి నేను అనేది పడిపోదన్నమాట. ప్రతి సంఘటనలో పడిపోవాలి. ప్రతి సంఘటనలో పడిపోతూ ఉంటే అప్పుడు చివరికి నిజంగా పడిపోవాల్సిన అవసరం ఉండదన్నమాట. అదే నీ స్వభావం అవుతుంది. అది అందుకనే ఒక మిరాక్యులస్ గా జరిగే సంఘటన కాదు ఇది, ఈ సెల్ఫ్ రియలైజేషన్ అనేది. నువ్వు స్లోగా యు హ్యావ్ టు అడాప్ట్ టు దట్, యు హ్యావ్ టు బి ఎ సాధక. సో ఇంక తర్వాత ఏంటంటే దీన్ని ఇంకా నువ్వు పర్ఫెక్షన్ తెచ్చుకోవడానికి ఏం చేయాలి? దీనికి ధ్యానం చేయాలి. నువ్వు ఎలాగైతే మనము అనేక రూప ధ్యానం అని, ఏకరూప ధ్యానం అని చెప్పేసి భగవద్గీతలో వాటిల్లో కొన్నిట్లో చెప్పుకున్నాం మనం. అవన్నీ సగుణపరమైనటువంటి ధ్యానాలు. మనము ఈ స్థాయికి వచ్చిన తర్వాత ఏంటి అంటే శ్రవణ మనన నిధిధ్యాస చేయటమే మెడిటేషన్ అన్నమాట. ఈ స్థాయికి వచ్చినప్పుడు అంటే అశ్వలాయన స్థాయికి వచ్చినప్పుడు అది నిధిధ్యాస స్థాయికి వెళ్ళినట్టు అని. ఓకే. అది ఎలా ఉండాలి అంటే మనలో ఒక థాట్ వస్తుంది. దీన్ని ఎలా చేయాలి అంటే ఒక థాట్ వచ్చినప్పుడు ఆ థాట్ తో మమేకం అవ్వకుండా మనము ఆ థాట్ ని విట్నెస్ చేస్తున్నట్టుగా భావన చేయాలి. ఒక ఎమోషన్ వచ్చింది, ఆ ఎమోషన్ విట్నెస్ చేస్తున్న భావన రావాలి, అలవాటు చేసుకోవాలి. ఇది నిజమైనటువంటి మెడిటేషన్ అన్నమాట. అంటే మనం చేస్తున్న కొద్దీ ఏమవుతుంది అంటే ఆ స్మాల్ ఐ నుంచి నువ్వు సెపరేట్ అవుతూ ఉంటావు అనమాట. బిగ్ ఐగా మారిపోతూ ఉంటావు అనమాట. ఓకే. అప్పుడు మనలో ఉన్న ప్యాటర్న్స్, ఆ టెండెన్సీస్, కర్మ వాసనలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఎక్స్పోజ్ అవుతా ఉంటాయి అన్నమాట. నువ్వు విట్నెస్ అవ్వకపోతే ఆ ఎమోషన్ లో డ్రైన్ అవుతావు. అప్పుడు డ్రైన్ అవుతా ఉంటే ఏంటంటే యూ క్యాంట్ సీ ఇట్ అని. అందుకని దీన్నే నిజమైన ధ్యానం అంటారు. అంటే ప్రతి థాట్ ని నువ్వు విట్నెస్ గా అబ్జర్వ్ చేయటం నేర్చుకోవాలి. కొన్నిసార్లు ఫెయిల్ అవుతాం, విచ్ ఈస్ ఫైన్. ఫెయిల్ అయినా పర్లేదు, కానీ వాటిని అబ్జర్వ్ చేయటం నేర్చుకోవాలి. అట్లీస్ట్ 100 టైమ్స్ లో 3-4 టైమ్స్ సక్సెస్ అయినా కానీ మనము ఆ విట్నెసింగ్ అనేది అలవాటు అవుతా ఉంటుంది అనమాట. అప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్ గా మనకి ఆమ్, ఆ ఎమోషన్స్ కానీ, ఆ ఆటోనామిక్ నర్వస్ సిస్టమ్ ఎఫెక్ట్స్ కానీ అవన్నీ కూడా మాడ్యులేట్ అయ్యి కంట్రోల్లోకి వస్తాయి అన్నమాట. అంటే ఏంటి? ఇండైరెక్ట్ గా శమధమాది షట్ సంపత్తిని పర్ఫెక్షన్ చేసుకుంటూ ఉంటాం అన్నమాట. ఓకే. అది మామూలుగా నువ్వు క్రియాయోగం ద్వారా కానీ ప్రాణాయామం ద్వారా కానీ ఫస్ట్ లో చేసావు. కానీ కొన్ని పరిస్థితుల్లో నువ్వు అది చేసినప్పుడు మాత్రమే నువ్వు కంట్రోల్డ్గా ఉంటున్నావు. మెడిటేషన్ ధ్యానం చేసినప్పుడే కంట్రోల్డ్గా ఉంటున్నావు. కానీ మిగతా విషయాల్లో నువ్వు కంట్రోల్డ్గా ఉండలేదు అనుకో, అప్పుడు మనలో ఒక రకమైనటువంటి వ్యాకులత మొదలవుతుంది. అది పోవాలి అంటే ఇట్లా విట్నెసింగ్ ది థాట్స్ అనే అలవాటు చేసుకోవటమే ఇక్కడ నిజమైనటువంటి ఒక సాధకుడు చేసే మెడిటేషన్ అని. ఇక్కడ వచ్చేటప్పటికి ఏంటంటే ఈ శ్రద్ధ అనేది మనకి ఏమి ఇస్తుంది అంటే ఒక డైరెక్షన్ ఇస్తుంది అనమాట. అంటే దాని మీద నమ్మకము, అంటే పరమాత్మ తత్వము, ఈ ఈ బ్రహ్మ విద్య పట్ల భావన, అవన్నీ ఆ డైరెక్షన్ ఇస్తుంది మనకి. భక్తి వచ్చేటప్పటికి దాంట్లో ఇప్పుడు మనము నిజమైన భక్తి ఏంటి అంటే ఇప్పుడు మనం టీ తాగుతూ ఉంటాము, ఏదన్నా వేడి పదార్థమో చల్లటి పదార్థమో తాగుతున్నప్పుడు మనం ఒక వెంటనే ఇది వరకు అనుకున్నాం, మనం ఇది బాగుంది బాగుండలేదు లేకపోతే టేస్ట్ గా ఉంది అనుకుంటాం. కానీ దాని క్వాలిటీస్ అన్నిటిని ఫీల్ అవ్వట్లేదు. ఓకే. ఆ వామ్త్ ని, ఆ టేస్ట్ ని అన్నిటినీ ఫీల్ అవ్వకుండా ఒక ఎక్స్ప్రెషన్ అనేది చేసేస్తాం. అట్లానే ఇప్పుడు ఈ ప్రతి ఆలోచనల్లో ఇందాక చెప్పుకున్నట్టుగా ఆ ఎమోషన్ ని నువ్వు ఫీల్ అవుతూనే దాన్ని సాక్షిగా చూస్తూ ఉండాలన్నమాట. చూస్తూ ఉంటే అప్పుడు ఆ వాసనలన్నీ ఎక్స్పోజ్ అవుతా ఉంటాయి. ఈ ధ్యానం ద్వారా పీస్ అండ్ క్లారిటీ వస్తుంది, ఎందుకంటే అంతర్ముఖమయ్యి దాన్ని నిధిధ్యాసతో చేస్తావు కాబట్టి. సో ఇది మొత్తం చెప్పుకున్నాం ఇప్పుడు మనం. ఈ శ్రద్ధ కావాల్సింది ఏంటి? ఈ డైరెక్షన్, మోటివేషన్ అని. అప్పుడు ఏంటది? ఆ సెల్ఫ్ ఐడెంటిటీ అనేది దృఢం అవుతా ఉంటుంది. ఈ భక్తి దగ్గరికి వచ్చేటప్పటికి ఏంటి, దాని పట్ల డివోషన్ తో ఉండటం వలన నువ్వు ఇతరుల దగ్గర కూడాను ఆ ఈగో సాఫెన్ అయ్యి ఆ సర్వం కల్విదం బ్రహ్మ దానికి కూడా నువ్వు అలవాటు పడతా ఉంటావు అనమాట, భక్తితో భావనతో. ఓకే. ప్రతి సంఘటనలో ఆ భక్తి భావన ఉంటుంది నీకు, విట్నెస్ గా ఉండటం వల్ల. తర్వాత
రియాక్ట్ అవ్వకుండా రెస్పాండ్ అవ్వటం నేర్చుకుంటాం అనమాట. ఓకే, అదంతా జరుగుతూ ఉంటుంది. తర్వాత ఈ నాలెడ్జ్ ఎందుకని ఇన్స్టెంట్ గా మనల్ని చేంజ్ చేయట్లేదు? మనము బ్రహ్మభావన తెలుసుకుంటున్నాము, ఎందుకని, మనం ఏమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంటే ఐ ఆమ్ సెల్ఫ్ అనేది ఎందుకు తెలుసుకోలేకపోతున్నాము అనేది మనందరికి తెలిసిందే. ఐ ఆమ్ ద బాడీ అనుకుంటాము, ఎందుకంటే అది బాడీతో, సూక్ష్మ శరీరంతో కానీ లేదా మన స్థూల శరీరంతో ఐడెంటిఫై చేసుకుంటాము. కారణ శరీరంలో ఉన్న ఆ భావనలతో కూడా ఐడెంటిఫై చేసుకొని నాకు ఇది ఉంది ఇది లేదు అని చెప్పేసి అనుకుంటూ ఉంటాము. లేదా నేను సేఫ్ గా ఉండాలి అనే భావన కూడాను, నన్ను ప్రొటెక్ట్ చేసుకోవాలి అన్న భావన కూడాను మనకు అడ్డుపడతా ఉంటుంది. అందుకనే ఈ నాలెడ్జ్ ఎక్స్పీరియన్స్ గా మారదన్నమాట. ఇది ఎందుకు అంటే ఈ వాసనలన్నీ మనల్ని కండిషన్ చేసినాయి అనమాట. ఓకే, సో అందుకని ఇక్కడ ఏం చేస్తున్నారు అంటే ఈ ఉపనిషత్తు ద్రష్ట ఈ మెడిటేషన్ నిధిధ్యాస అనేది వాసనలన్నింటినీ బర్న్ చేస్తుంది అనమాట. ఓకే, కానీ ఇక్కడ మనకి చెప్పటానికి ఆయన ఏం చేస్తున్నారు అంటే నా కర్మణ నా ప్రజయా ధనేన త్యాగేనైక అమృతత్వ మానసు పరేణ నాకం నిహితం గుహాయాం విభ్రాజతే యద్యతయో విశంతి అని చెప్తున్నారు. ఇక్కడ నా కర్మణ నా ప్రజయా ధనేన అంటే మనకు తెలిసిందే, ఏది, ఏ కర్మల ద్వారా కానీ వేరే ధనం కానీ లేకపోతే వెల్త్ ప్రాజని ఇట్లాంటివన్నీ ఏదైనా అంటే బేసిక్గా ఎనీ వరల్డ్లీ థింగ్స్ అన్ని కూడాను నీకు ఇది ఇవ్వదు అని చెప్పేస్తున్నారు. హయ్యర్ దాన్ హెవెన్, సీటెడ్ ఇన్ ద కేవ్ ఆఫ్ ది ఇంటలెక్ట్ అన్నమాట ఇదంతాను. ఓకే, నిహితం గుహాయాం అని చెప్తున్నారు. విభ్రాజతే యద్ యత యతయ విశంతి అని చెప్తున్నారు. అంటే లోపల బాగా షైనీగా ఉండి ఆ సెల్ఫ్ రిఫ్లెక్టెడ్ గా ఏదైతే ఉందో అది నువ్వు వీటన్నిటి మూలాన నువ్వు తీసుకోలేవు అని చెప్తున్నారు. ఇక్కడ మనము త్యాగేనైక అమృతత్వ మానసహు అనేది ఒక్కసారి మనం ఇంతకు ముందు చెప్పుకున్నది గుర్తు చేసుకుందాం, వేరే వాటి నుంచి మనం పరిశీలించింది. ఇక్కడ బాహ్య సన్యాసము అంతర్ సన్యాసము అని ఇంతకు ముందు మనం ఈ బాహ్య సన్యాసం గురించి అంతర్ సన్యాసం గురించి చెప్పుకోవటం జరిగింది. ఈ కాషాయం వేసుకోవటము అని ఫిజికల్ గా చెప్పుకున్నా గానీ అన్ని రిలేషన్స్ నుంచి దూరంగా వెళ్ళటము ఇవన్నీ అనుకుంటాం. అంతర్ సన్యాసం అంటేనేమో మనకు తెలిసిందే. ఎట్లా అంటే ఇక్కడ బాహ్య సన్యాసము అంటే ఏంటి అంటే మనము ఒక సంఘటనలో ఒక పని చేసేటప్పుడు బాగా దానికి అందరికి తెలియాలని చెప్పి చేస్తూ ఉంటాం. కొంతమంది ఏమో ఆ దానికి ఏం జరగాలో నేనేం చేయాలో చేస్తే చాలు నాకేం గుర్తింపు అక్కర్లేదు అనే ఒక భావంతో చేస్తారు. కొంతమంది ఏమో నాకు ఎప్రిషియేషన్ కావాలి అనే భావంతో చేస్తారు. నువ్వు కాషాయ వస్త్రాలు అంతర్ సన్యాసం అన్ని పక్కన పెట్టేస్తే మన డైలీ లైఫ్ లో మనకు ఉపయోగపడేది త్యాగే నైక అమృతత్వ మానసు అంటే కోర్ లెవెల్స్ కి వెళ్ళి నువ్వు మారాలి. మారాలి అంటే ఈ బాహ్యంగా మనల్ని ప్రేరేపణ చేసి ఎప్రిషియేషన్ కోసము అటెన్షన్ కోసము తెలియకుండా మనల్ని పడేసే ఏవైతే ఉన్నాయో వాటిని విట్నెస్ గా అబ్జర్వ్ చేయటం నేర్చుకోవటమే అది బాహ్య సన్యాసం నుంచి అంతర్ సన్యాసంలోకి తీసుకెళ్తుంది అనమాట. మనం ఆ అంతర్ సన్యాసం అనేది మన కోర్ లోకి అడాప్ట్ అవ్వాలి. అది అవ్వకపోతే ఈ స్మాల్ ఐ అనేది, ఈ నేను అనేది పోదన్నమాట మనకి. ఓకే, ఈ నేను నాది అనేవి పోవన్నమాట. అది డైల్యూట్ అవ్వాలి అంటే ప్రతి సంఘటనలో నాకేంటి అని నేనేం ఆలోచిస్తున్నాను అని చూడాలన్నమాట. ఎక్కడ నేను కోరుకుంటున్నాను అనేది చూడాలి. ఓకే, అదే అన్నమాట. తర్వాత ఇవన్నీ ఈ అంటే ఈ ట్రాన్సిషన్ ని బాగా అర్థం చేసుకోవాలన్నమాట. అర్థం చేసుకొని మనము ఇప్పుడు ఈ స్టేజెస్ ఆఫ్ స్పిరిచువల్ ప్రోగ్రెస్ మనము ఈ ఇది ఈ బాహ్యం నుంచి అంతరంలోకి మారటానికి ఎలా ప్రోగ్రెస్ అవుతాము, ఏం చేయాలి, ఎలా అనేది నెక్స్ట్ మనకి చెప్తున్నారు అనమాట. ఏం చెప్తున్నారు? వేదాంత విజ్ఞాన సునిశ్చితార్థాః సన్యాస యోగాద్యతయః శుద్ధ సత్వాః తే బ్రహ్మలోకేషు పరాంతకాలే పరామృతాః పరిముచ్యంతి సర్వే.
చెప్తున్నారు. ఇక్కడ మనం గనక చూస్తే వేదాంత విజ్ఞాన సునిశ్చితార్థాహ అని చెప్తున్నారు. ఓకే, ఇక్కడ చూస్తే మనకి ఈ మనము ఈ నోయింగ్ ఐ అలోన్ యామ్ ఇమోర్టల్, ఎవ్రీథింగ్ ఎల్స్ ఈజ్ మోర్టల్ అనేది నిశ్చిత అంటే నిత్య అనిత్య వస్తు వివేకం గురించి ఇండైరెక్ట్ గా చెప్తున్నారు అనమాట. మనం నేర్చుకున్న నాలెడ్జ్ని మనం ఇదంతా బ్రహ్మమే అని తెలుసుకుంటాము అనుకున్నాం. కానీ ఊరికనే ఇదంతా బ్రహ్మం అనుకుంటే మనం ప్రతి సంఘటనలో మారట్లేదు అని చాలాసార్లు చెప్పుకున్నాం మనం. దానికి ఏం కావాలి? సన్యాస యోగాత్ కావాలి. అంటే ఆ ప్రతి సంఘటనలో నేను నాది అనేది ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్న దాని నుంచి డిటాచ్ అవ్వటం నేర్చుకోవాలి. డిటాచ్ అవ్వటం అంటే వదిలేయటం కాదు, విట్నెస్ గా ఉండటమే. వచ్చే ఎమోషన్స్ ని విట్నెస్ గా నువ్వు ఆ చూస్తా ఉంటే ఆటోమేటిక్ గా సన్యాస యోగం అయిపోతుంది, అది అంతర్ సన్యాసం అయిపోతుంది అనమాట. అంటే నువ్వు ఒకసారి ఫెయిల్ అయినా కానీ ఆ భావన ఉంటూ ఉంటే కనీసం మనకి అంతర్ సన్యాసంలోకి వెళ్ళిపోతూ ఉంటాం. అంతర్ సన్యాసంలోకి వెళ్లే కొద్దీ ఏమవుతుందంటే మనకున్న నాలెడ్జి ఒకటే ఒకటి, బ్రహ్మం ఒక్కటే కరెక్ట్, బ్రహ్మం ఒక్కటే ఉన్నది అనే నాలెడ్జి అంటే శుద్ధ సత్వంలోకి వెళ్ళిపోతుంది. ఆ ప్యూర్ మైండ్ లోకి వెళ్తుంది. అంటే ఆ నాలెడ్జ్ వైపుకి వెళ్ళే అంతర్ముఖం అయ్యేదా వైపుకి వెళ్ళిపోతుంది అనమాట. తర్వాత వాళ్ళు వాళ్ళు ఏమవుతారు ఇంకా అంటే పరామృతాహ. ఓకే, పరాంతకాలే అంటే ఆ వాళ్ళు విదేహముక్తి అంటాం కదా, జీవన్ముక్తులుగా ఉండి విదేహముక్తికి వెళ్ళిపోతారు అని చెప్పేసి నో బర్త్. ఆ కారణ శరీరం కూడా పడిపోతుంది. ఇంకా అప్పుడు కారణ శరీరం పడిపోతే సూక్ష్మ శరీరం లేదు కాబట్టి ఇంకా స్థూల శరీరం యొక్క అవసరం ఉండదన్నమాట. మనమేమో మామూలుగా అజ్ఞానులుగా ఉంటేనేమో మళ్ళా పుట్టడం మళ్ళా చనిపోవటం జరుగుతూ ఉంటుంది అనమాట. సో ఇప్పుడు ఈ స్టేజెస్ అన్ని వెళ్ళటానికి ఆ, ఈ ప్రోగ్రెషన్ అంటే ముందేమో గోల్ చెప్పాడు. ఏంటి స్టేజెస్ కి? నువ్వు దాన్ని వేదాంత విజ్ఞాన సునిశ్చితార్థాహ, దానికి ఏం చేయాలో అంత చెప్పి నీ గోలు, దాని టార్గెట్ అంతా నువ్వు ఎలా అని చెప్పేసి ఏమవుతుందో చెప్పి ఇప్పుడు మనకి నెక్స్ట్ స్టెప్స్ చెప్తున్నారు అనమాట. దానికి చూద్దాం ఇప్పుడు. ఏంటి ధ్యానం అంటారు దీన్నే. దీన్ని మనము భగవద్గీత 6వ అధ్యాయంలో మనము ఆ ఆత్మ సంయమ యోగంలో ఆ ధ్యానం గురించి అంతా ఆయన ఎలా కూర్చోవాలి, ఎక్కడ కూర్చోవాలి, ఎలా తినాలి అన్ని చెప్పారు మనకి భగవానుడు. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి ఏంటంటే కైవల్యోపనిషత్తులో మనము ఇంకొక ఇంకొక యాంగిల్లో చూడాలి దీన్ని. ఎందుకంటే అవన్నీ నువ్వు చేసేసి వచ్చావు ఇక్కడికి. ఓకే, ఇది చాలా కేర్ఫుల్ గా తెలుసుకోవాల్సింది. అవన్నీ నువ్వు చేసేసి వచ్చేసావు, నువ్వు ప్యూరిఫై అయ్యావు, అశ్వలాయనుడిలాగా అయ్యావు. అశ్వలాయనుడిలాగా అయిన ఆయనకి మళ్ళా నేను ఈ శ్లోకం ఎందుకు చెప్తున్నాను అనేది ఒక్కసారి ఆలోచిస్తే, నిధిధ్యాస చేస్తే మనకి దానిలో ఉన్న డెప్త్ ఏంటో మనకు తెలుస్తుంది అనమాట. ఏంటి చూద్దాం. వివిక్త దేశేచ సుఖాసనస్థ శుచి సమగ్రీవ శరీర అత్యాశ్రమస్థ సకలేంద్రియాణి నిరుధ్య భక్త్యా స్వగురుం ప్రణమ్య హృత్పుండరీకం విరజం విశుద్ధం విచింత్య మధ్యే విషదం విశోకం అని చెప్తున్నారు. ఇక్కడ మీరు కేర్ఫుల్ గా చూస్తే విరజం విశుద్ధం విషదం విశోకం అనే 4 హైలైట్ చేశాను. దాని యొక్క ఇంపార్టెన్స్ చాలా ఉందన్నమాట. అది మనం ఈరోజు తెలుసుకుందాం. ఇప్పుడు వివిక్త దేశేచ సుఖాసనస్థ శుచి సమగ్రీవ శరీర అని చెప్పి కొన్ని ఉన్నాయి. ఇక్కడ ఇన్ అన్ అన్డిస్టర్బ్డ్ ప్లేస్, రెస్టింగ్ ఇన్ ఎ కంఫర్టబుల్ పోస్చర్. ఓకే, మామూలుగా బాహ్యార్థం చూస్తే అది ఓకే. శుచి సమగ్రీవ అంటే ఎరెక్ట్ నెక్, హెడ్, బాడీ. ఓకే, అత్యాశ్రమ అని చెప్పి అక్కడ మెంటల్ యాటిట్యూడ్ ఆఫ్ సన్యాస అని చెప్తారనమాట. ఆ సెన్సెస్ అన్నిటిని కంట్రోల్ చేసుకుంటూ సకలేంద్రియాణి నిరుధ్య భక్త్యా స్వగురుం ప్రణమ్య హృత్పుండరీకం అంటున్నాడు. అంటే మనలో ఉన్నటువంటి ఆ గురువు ఎవరైతే ఉన్నారో స్వగురుం ప్రణమ్య అని చెప్తున్నారు. అంటే ఏంటి? బయట ఉన్న గురువు ఇంకా ఇక్కడ బ్రహ్మగారు నాకు ఉపదేశం చేస్తున్నారు అనే భావన కూడా కాదు. నువ్వు అంతర్ముఖం అయ్యి నీలో ఉన్న గురువే నీకు బోధిస్తున్నారు
అంటే నీ గురువు సగుణంగా ఉన్న గురువు నీలో కూడా ఉన్నాడు అన్న భావాన్ని దృఢం చేసుకొని నీలో నుంచే ఆయన నిన్నుగా మార్చాలి. అంటే చేంజ్ ఈజ్ కమింగ్ ఫ్రమ్ ఇన్సైడ్ అవుట్ అని. అది ఇక్కడ వివిక్త దేశే అని తీసుకుంటే ఏంటంటే మనకు అన్డిస్టర్బ్డ్ ప్లేస్ అంటారు. ఇక్కడ అన్డిస్టర్బ్డ్ ప్లేస్ అంటే ఏంటంటే ఒక ఐసోలేటెడ్ ప్లేస్ లో ఉండటం కాదనమాట. అది చెప్పుకోవచ్చు మీనింగ్. కానీ ఎంత జరుగుతున్న ఒక సంఘటనలో నువ్వు ఈ పరమాత్మ భావనతో విట్నెస్ గా ఉండటము వివిక్త దేశం అనమాట. అంటే ఆ విట్నెస్ గా నువ్వు చూడటం అలవాటు అవుతుంటే నువ్వు అన్డిస్టర్బ్డ్ ప్లేస్ లో ఉన్నట్టే అన్నమాట. సుఖాసనస్థ అంటే ఏంటంటే నువ్వు ఎంత ఏమి జరుగుతున్నా కానీ ఆ సిచ్యువేషన్ లో యు ఆర్ సీటెడ్ విత్ ఏ డిటర్మినేషన్ టు బీ అంతర్ముఖ యాజ్ ఎ విట్నెస్. నువ్వు స్టేబుల్ గా కూర్చోవటమే సుఖాసనస్థ. ఆ సిచ్యువేషన్ లో హయ్యర్ గా దాన్ని అర్థం చేసుకుంటూ దాంట్లో ఆ ఎమోషన్స్ ని ఫీల్ అవుతూ అర్థం చేసుకుంటూ విట్నెస్ గా చూడటమే సుఖాసనస్థ అన్నమాట. శుచిహి అంటే ఏంటంటే నువ్వు శుచిగా ఉండటం అనే కాకుండా దాంట్లో నువ్వు జడ్జిమెంటల్ గా లేకుండా ఒక ప్యూర్ మైండ్ తో దాన్ని ఒక సాక్షిగా చూడటమే శుచి అని. ఇక్కడ సమగ్రీవ శరీర అంటే ఏంటంటే నీ స్థూల శరీరము సూక్ష్మ శరీరము కారణ శరీరంతో నువ్వు ఎలాగైతే ఇన్ఫ్లుయెన్స్ అవుతావో నీ ప్యాటర్న్స్ తో అవన్నీ స్ట్రెయిట్ గా పెట్టడం అంటే ఏంటి అంటే విట్నెస్ గా ఉండటం. ఓకే. ఇక్కడ సకలేంద్రియాణి నిరుధ్య అంటే అక్కడ మొత్తము నువ్వు నేర్చుకున్న ఆల్రెడీ వాళ్ళు ఆయన అశ్వలాయనుడు ఆ స్టేట్కి వచ్చాడు, మనం కూడా ఆ స్టేట్కి వచ్చున్నాము. కానీ ఇక్కడ ఏంటంటే మనస్సు వీటన్నింటిలో ఒక జడ్జిమెంట్ చేయాలని మనస్సుని ఇంద్రియాలను ప్రేరేపణ చేయాలి అని చెప్పేసేసి జరుగుతూ ఉంటుంది. ఈ సమగ్రీవ శరీరలో కారణ శరీరంలో ఉన్నటువంటి ఈ ప్యాటర్న్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా కంట్రోల్ చేసుకొని వాటిని కూడా విట్నెస్ గా అబ్జర్వ్ చేయటమే సకలేంద్రియాని నిరుధ్య అనమాట. అంటే ఎక్కడైతే కోర్ బాటం హయ్యర్ లెవెల్లో ఏదైతే ఉందో దాని దగ్గరే మనం ఆపుకొని అప్పుడు ఏమవుతుంది ఈ ప్యాటర్న్స్ కూడాను నువ్వు కంట్రోల్ చేసుకుంటావు. ఓకే. అప్పుడు అది ఎలా సాధ్యం అవుతుంది అంటే భక్త్యా స్వగురుం ప్రణమ్య. నీలో ఉన్నటువంటి గురువు గురువు బయట నుంచి ఉపదేశం చేయట్లేదు, నాలో ఉన్నది కూడా నా గురువే. ఓకే. నా గురువే నాకు బోధిస్తాడు, అతి దగ్గరగా ఉన్నాడు నాకు. ఎక్కడో దూరంగా ఉన్న గురువు బోధించాలంటే చాలా టైం పట్టొచ్చు. నీలో ఉన్న గురువు నీకు బోధించాలి అంటే నీ కారణ శరీరంలో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నింటినీ సమగ్రీవ శరీర చేసి స్థిరహ చేసి సుఖాసనస్థ చేసి అన్ని చేయగలుగుతాడు. అది ఇక్కడ ఉన్న మీనింగ్ అన్నమాట. తర్వాత దీనికి ఈ విరజము విశుద్ధము విషాదము విశదం విశోకం ఈ నాలుగు చాలా ఇంపార్టెంట్. అది ఎందుకు ఎక్కడి నుంచి అని మనం ముండకోపనిషత్తు కానీ మాండూక్యం దగ్గర ఆ కైవల్యం చదువుతున్నప్పుడు యోగ వశిష్టంలో కూడాను వీటి గురించిన కొంచెం అక్కడక్కడ డైరెక్ట్ గా కాదు కానీ యోగ వశిష్టంలో కొంచెం ఎక్కువగా ఉంటుందన్నమాట ఇది. అందుకని అక్కడి నుంచి వాళ్ళకి రిలేట్ చేసుకొని వీటి మీనింగ్స్ చెప్పుకోవాలని చెప్పి కొంతమంది కామెంటరీ రాశారు మనకి. అది చాలా బ్యూటిఫుల్ గా ఉంది, దాని గురించి వెళ్దాం ఒకసారి. ఈ 4 టర్మ్స్ ఏంటంటే సేమ్ ఎసెన్స్ ఉంది వాటికి. మనకి ఇందాక నేను ఈ చేసే సాధనలో నేను ఎందుకని అంతర్ముఖం అవ్వలేకపోతున్నాను, నాలెడ్జ్ని ఎందుకు ఎక్స్పీరియన్స్ చేయలేకపోతున్నాను అన్నదానికి ఈ 4 చాలా కోర్ పాయింట్స్ అని. ఓకే. అది చూద్దాం ఏంటో ఒక్కొక్కటి. సో ఇప్పుడు విరజం, ఈ 4 మెంటల్ ఇండికేటర్స్ అంటారు. మన ప్యాటర్న్స్ నుంచి మనం ఎందుకు బయటపడలేము అంటే ఈ ఇవి 4 అని. ఈ విరజం అనేది ఏంటంటే మనకి రెస్ట్లెస్నెస్ ని కంపల్షన్ ని డిజైర్ ని క్రియేట్ చేస్తూ ఉంటుంది అనమాట విరజం. ఈ ఫ్రీ ఫ్రమ్ రజోగుణ అవ్వటానికి విరజం అనమాట ఉపయోగపడుతుంది. అది మనం స్టేబుల్ గా ఆ అంతర్ముఖం అవటానికి అడ్డుపడుతూ ఉంటుంది అనమాట. ఓకే. మామూలు అంటే నేను పాజిటివ్ గా అది కానీ నెగిటివ్ గా చెప్తున్నాను ఇక్కడ, ఎందుకంటే నెగిటివ్ గా నేర్చుకుంటే ఆటోమేటిక్ గా పాజిటివ్ అనేది మనలో ఉంది కాబట్టి
నేతి ప్రకారం చూసుకుంటే ఎట్లానో మనలో ఉన్నది మనకు తెలుస్తుందో అట్లానే ఈ క్యారెక్టర్స్ కూడాను నెగిటివ్ గా మాట్లాడుకొని మనం అది మన ఉన్నది సహజంగా మన దగ్గర ఉంది కాబట్టి పర్లేదు. ఓకే, రజమ్ము విరజం అని. తర్వాత విశుద్ధం. ఇక్కడ ఈ తమో గుణం అనమాట. మనకి ఒక్కొక్కసారి కంప్లేసెన్సీ వస్తూ ఉంటుంది, డల్ గా స్లీపీగా, ఈ పని రేపు చేద్దాంలే అనిపిస్తుంది. లేదా మనకి లేకపోయినా కానీ, అది వెస్టిలో లేకపోయినా కానీ సమిష్టి కూడా ఒక్కొక్కసారి క్రియేట్ చేసి మన చేత ఏమీ పని చేయకుండా ఆపుతుంటూ మిగతా వాళ్ళ ద్వారా కానీ, అబ్బా ఎందుకు వచ్చిన గొడవ వీళ్ళతో, నాకు ఆపేద్దామా అనే ఒక భావన కానీ, లేకపోతే మనం ఒక సాధకుడిగా మనం చేస్తున్నప్పుడు మనకి కొంతమంది బయట ఉన్న ఫోర్సెస్ అన్ని అడ్డుపడతా ఉంటాయి. ఆ అడ్డుపడినప్పుడు మనం ఒక రకమైన తమో గుణంలోకి వెళ్లకుండా ఈ విశుద్ధం అనేది గుర్తుపెట్టుకొని మనము బాహ్యంగా చేయటానికి కొన్ని కుదరదన్నమాట ఆ టైంలో మనం. ఇప్పుడు నేను పూజ చేసుకోవాలి, లేకపోతే సాధన చేయాలి, నేను చదువుకోవాలి, సత్సంగంలో పార్టిసిపేట్ చేయాలి అనే భావనలు ఉంటాయి, కానీ కుదరదు మనకి. కుదరినప్పుడు ఏం చేయాలి? అంతర్ముఖమయ్యి లోపలే మనం నేర్చుకున్న సత్సంగము, మనము అవగాహన చేసుకున్నవి ఆ ఎక్స్టర్నల్ సర్కమ్స్టాన్స్ లో ఉంటూ ఆ విశుద్ధం అనేటువంటి ఆ క్యారెక్టర్ ని మనం తెచ్చుకొని ఆ రిఫ్లెక్షన్ ని, ఆ కాన్షియస్నెస్ ని ఎవేక్ చేసుకుంటూ ఉండాలి. అది ఆన్సర్ దానికి. ఇప్పుడు విషదం అనేది ఏంటంటే ఇక్కడ విషాదం అని ఉంది కానీ విషదం అని, సాత్విక్ క్లియర్ అని, అంటే క్లారిటీ వస్తూ ఉంటుంది. అది ఎలా అంటే మనకి మనకి ఒక్కొక్కసారి కొన్ని సిచ్యువేషన్స్ లో ఏమవుతుందంటే మనం మన మైండ్ క్లౌడెడ్ అయిపోతుంది, ఏం చేయాలో అర్థం కాదు. అది వెస్ట్‌గా జరగచ్చు, సమిష్టిగా జరగచ్చు అనమాట. ఒక్కసారి ఉప్పెనలాగా వచ్చి మన మీద పడతా ఉంటుంది. మనం ఏం చేయాలో మనకు అర్థం కాదు. ఓకే. ఆ భావనలు ఉన్నప్పుడు, లేదా ఒక్కొక్కసారి మనలో ఏమవుతుందంటే ఈ బ్రహ్మ భావన అనేది, ఈ ఇవన్నీ నేర్చుకుంటున్న నాలెడ్జ్ కూడాను క్లౌడెడ్ అవుతా ఉంటుంది ఒక్కొక్కసారి. నిజంగా అవుతుందా ఇది? నిజంగా నేను వెళ్ళగలనా లేదా అని చెప్పి ఒక ఇది వస్తున్నప్పుడు ఈ క్లారిటీ అనేది, ఈ సాత్విక గుణం అనేది, ఈ విషాదం అనేది బాగా ఉపయోగపడుతుంది అనమాట. ఓకే, అదొకటి. తర్వాత విశోకం. ఈ విశోకం అంటే ఇక్కడ నెగిటివ్ గా చూసుకుంటే ఏంటంటే మనకి ఇది పని అవుతుందా లేదా, ఇది నేను చేయగలుగుతానా లేదా, అబ్బాయి ఎందుకు ఈ పరిస్థితులన్నీ ఇట్లా అడ్డుపడుతున్నాయి, అమ్మో నేను మిస్ అవుతున్నాను, ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ అని, ఇట్లాంటివన్నీ ఈ సైకలాజికల్ గా చాలా వస్తూ ఉంటాయి అన్నమాట. అవన్నీ వచ్చినప్పుడు ఏంటంటే ఒక పెద్ద బండరాయి మన మీద ఉన్నట్టు ఉంటుంది, ఏ పని చేయలేకపోతాం అనమాట. మొత్తము ఆ మనలో మనకు జరుగుతున్న చుట్టూ దాంట్లో ఒకసారి జస్ట్ అట్లా వదిలేయాలనిపిస్తుంది, లేకపోతే ఎక్కువ చేయాలనిపిస్తుంది, అతిగా చేయాలనిపిస్తుంది. సో అప్పుడు ఏమవుతుంది అంటే ఆ విట్నెస్ స్టేట్ పోతూ ఉంటుంది అనమాట. దాంట్లో నుంచి ఒక రకమైనటువంటి ఫియరు, గ్రీడు, తర్వాత ప్రొటెక్ట్ చేయాలన్న భావన, ఇవన్నీ వచ్చేస్తాయి అన్నమాట. అంటే ఏంటి? మళ్ళా మనము కారణ శరీరంలో ఉన్నటువంటి వాసనలు ఏవైతే ఉన్నాయో ప్యాటర్న్స్ ని మళ్ళా పెంచి పోషిస్తూ ఉంటాం. అప్పుడు ఏమవుతుంది అంటే ఆ ఈగో బేస్డ్ ఐడెంటిటీ ఇంకా పెద్దదవుతుంది తప్పితే తగ్గదని. కానీ ఇక్కడ ఈ గురువు చెప్తున్నది ఏంటి అంటే ఈ ఈ నాలుగింటిని నువ్వు ఇలా ఉంటే, ఈ నాలుగింటిని నువ్వు పరిశీలించుకుంటూ ఉంటే ఆ స్టేజెస్ లో ప్రోగ్రెషన్ నీకు బాగా ఉంటుంది అని చెప్పేసి చెప్తున్నారు. ఇక్కడ ఎందుకు ఈ నాలుగు ఇంపార్టెంట్ అంటే మనకి ఈ సెల్ఫ్ అనేది ఆల్రెడీ షైన్ అవుతుంది లోపల హృత్పుండరీకం అనే దాంట్లో. నువ్వు చేయాల్సిందల్లా అంటే నీకు వైఫై సిగ్నల్ ఆల్రెడీ ఉంది, నువ్వు చేయాల్సిందల్లా నీ పాస్వర్డ్ ఎంటర్ చేయటమే అనమాట. ఒక్కోసారి పాస్వర్డ్ మర్చిపోతాము, లేదా పాస్వర్డ్ అసలు క్రియేట్ చెయ్యం మనం. ఓకే, అలా చేయకపోవటం మూలాన నీ సెల్ఫ్ లో నుంచి వస్తున్నటువంటి హృత్పుండరీకం స్వగురుం ప్రణామ్యహం అనేది మర్చిపోతాం అనమాట. మర్చిపోయి లోపల నుంచే ఆన్సర్స్ వస్తాయి నీకు. నీకెవరో ఆన్సర్లు ఇవ్వలేరు, అన్నీ నువ్వు చేసుకున్నవే, నీ ప్రొజెక్షనే కాబట్టి ఆన్సర్లు కూడా నీలో నుంచే రావాలి. అప్పుడు ఇది ఎందుకు అంటే ఈ ఈ ఎందుకు ఇంపార్టెంట్ ఈ నాలుగు అంటే, టూ యాజిటేటెడ్ గా ఉంటే మనం సెల్ఫ్ ని మిస్ అవుతా ఉంటాం, టూ డల్ గా ఉంటేనేమో, తమస్సులో ఉంటేనేమో దాన్ని ట్రూత్ ని గ్రాస్ప్ చేయలేం. ఓకే,
మనము ఎక్కువగా నేను నాది అన్న దాంట్లో ఉంటేనేమో సారోలో ఉండిపోతాం. భయము, ఫియరు, కంట్రోలు ఇవన్నీ వచ్చేస్తాయి అన్నమాట. సో ఇప్పుడు ఏమవుతుంది, అప్పుడు సెల్ఫ్ రిఫ్లెక్ట్ కాదనమాట, దాంట్లో నుంచి మనకి ఆన్సర్స్ రావు. అందుకని అది కష్టం అవుతూ ఉంటుంది. ఇక్కడ ఈ రజస్ డ్రాప్ అవుతున్నప్పుడు మనస్సు కంట్రోల్లోకి వచ్చేసేసి అప్పుడు బయటికి వెళ్లకుండా అంతర్ముఖం అవటానికి ఉపయోగపడుతుంది. ఈ తమస్సు డ్రాప్ అయితే మైండ్ అలర్ట్ అవుతుంది. ఇదంతా చెప్పిందే చెప్తున్నారు. తర్వాత ఇక్కడ ఆలోచిస్తే ఏం జరుగుతుంది అనేది కేర్ఫుల్ గా చూడండి. ఈ మూడు నాలెడ్జ్ అనేది బీయింగ్ అవుతుంది. ఓకే, నాలెడ్జ్ అనేది బీయింగ్ అవుతుంది. ఎప్పుడైతే మనము ఈ వీటన్నింటిని, ఈ నాలుగు అడ్డుపడేవి ఏదైతే ఉన్నాయో వీటిని ఎప్పుడైతే మనము ఆ, జాగ్రత్తగా చూస్తామో, ఏది ఈ విరజం, నేను పంపిస్తాను, ఇది విరజం, విశుద్ధం, విషదం, విశోకం. ఓకే, ఈ శ్లోకంలో అంత ఇంపార్టెన్స్ ఉందన్నమాట. ఇది మొత్తం అంతా అంతర్ముఖమై చేసే సాధన ఇదంతా. సో అలా మొత్తం చెప్పిన తర్వాత ఇంకా నెక్స్ట్ ఇది ఊరికనే మళ్ళా ఒకసారి ఇక్కడ టేబుల్ లాగా పెట్టాను. విరజం వచ్చేటప్పటికి రెస్ట్లెస్నెస్ పోగొడుతుంది. విశుద్ధం మనల్ని క్లియర్ బ్రైట్ మైండ్ చేస్తుంది. విషదం ఏమన్నా రియాలిటీని చెక్ చేయించి ప్యూరిటీని తీసుకొస్తుంది. ఈగో డిజాల్వ్ అవుతుంది విశోకంలో. సో ఇదంతా అన్నమాట. ఓకే, తర్వాత ఇప్పుడు నెక్స్ట్ శ్లోకాల దగ్గరికి వచ్చేటప్పటికి ఏంటంటే ఆయన మనల్ని ప్రిపేర్ చేశారు. మనకు అడ్డుపడేవి ప్రోగ్రెషన్ లో మనం ఎలా అంతర్ముఖం అవ్వాలో చెప్పారు. మన లెవెల్ ఆఫ్ ధ్యానం ఎలా ఉండాలో చెప్పారు. చెప్పిన తర్వాత ఏమవుతుంది ఇప్పుడు మరి, అది అంత నువ్వు హై లెవెల్లోకి వెళ్ళావు అంటే యు ఆర్ గోయింగ్ టువర్డ్స్ బ్రహ్మన్. నువ్వు ఆ సెల్ఫ్ హృత్పుండరీకంలో నుంచి వాటిని నువ్వు ఎలా బయటకు తెచ్చుకుంటున్నావు, ఎలా రివీల్ అవుతుంది నీకు, ఎలా వెళ్ళాలి అనేది కూడా మళ్ళా ఉంటుంది అనమాట ఇక్కడ. ఓకే, సో ఇలా మొత్తము ఒకటొకటి చెప్తా ఉంటారు. అంటే నిర్గుణం గురించి చెప్పి తర్వాత సగుణం గురించి, సగుణానికి తీసుకెళ్తారు. సో ఇదంతా కొంచెము ఒక పని చేద్దాంలే. నెక్స్ట్ సత్సంగంలో మనము ఈ 6 నుంచి 10 మిగతావి చెప్పుకుందాము. లెట్ మీ స్టాప్ రైట్ హియర్. ఓం తత్సత్.